హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో భాగంగా మే 16న సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగబోయేది. ఆ మ్యాచ్ను చూసేందుకు హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆశలను అడియాసలు చేసింది. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం మే 16న సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉండే. ఈ మ్యాచ్ను చూసేందుకు హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా ఎస్ఆర్హెచ్ అభిమానులకు ఆశలు నెరవేరలేకపోయాయి. దీంతో వేలాది రూపాయలు పోగేసుకున్న మ్యాచ్ టికెట్లు వృధా అయ్యాయి. అయితే తమ అభిమానుల కోసం ఎస్ఆర్హెచ్ అభిమాని కావ్య మారన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వచ్చిన ప్రేక్షకుల డబ్బును వాపస్ ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకులకు డబ్బును రీఫండ్ చేయబోతున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. దీని ప్రకారం పేటీఎం లేదా పేటీఎం ఇన్సైడర్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి జమ కానుంది. దీనికోసం ఫ్రాంచైజీ ఈమెయిల్ ద్వారా టికెట్లు కొన్న వారికి సంప్రదిస్తుంది. అయితే వాస్తవానికి చాలామంది అభిమానులు బ్లాక్లో టికెట్లు కొన్నారు. ఇందుకోసం వేలాది మంది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. దీంతో బ్లాక్లో టికెట్లు కొన్న వారంతా తెగ బాధపడిపోతున్నారు. టీం మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కావ్య మారన్ ఫ్రాంచైజీకి కోట్లలో నష్టం వాటిల్లనుంది. హైదరాబాద్ మ్యాచ్ల టికెట్ ధర సాధారణంగా 750 నుండి ప్రారంభమవుతుంది. స్టేడియం సామర్థ్యం 55,000. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీ టికెట్లు అమ్మడం ద్వారా ప్రతి మ్యాచ్లో కోట్ల ఆదాయం వస్తుంది. అంతకుముందు తమ అభిమానుల కోసం హైదరాబాద్ యాజమాన్యం మరో మంచి పని చేసింది. మే 16వ తేదీ రాత్రి స్టేడియంలో లైటింగ్ షో ఏర్పాటు చేసింది. వర్షం కారణంగా విసుగు చెందిన అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి అర్ధరాత్రి వేళ ఈ లైట్ షో ఏర్పాటు చేసింది. మొత్తంగా బ్లాక్లో కొన్న వారికి మాత్రం టికెట్లు డబ్బులు వాపస్ రావు. అది ఎవరైనా సొంతంగా తమ మొబైల్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రం డబ్బు వాపస్ వస్తుంది. అయితే అలా చాలామంది బ్లాక్లో టికెట్లు కొన్న సంగతి కావ్య మారన్కి తెలుసు. కానీ ఎంతో కొంతమంది అభిమానులకు అయినా తమ డబ్బును తమకు తిరిగి వస్తుందని తెలిసి కోట్లలో రూపాయలు నష్టం వస్తుందని తెలిసినా కావ్య మారన్ ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.